దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఏ ప్రభుత్వం ఆదుకోవట్లేదన్నారు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్. పేదలను ఐక్యం చేసేందుకు వారి మేలు కోసమే 142 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేశానని తెలిపారు. రేపు 1,00,000 మందితో అధిక జనుల మహా సంకల్ప సభ నిర్వహిస్తానని అంటున్న విజయ్ కుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి తీరని స్థాయిలో అన్యాయం జరుగుతుంది. వారికి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రస్తుతం వారికి న్యాయంగా జరగాలనే ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే దీన్ని ఉద్దేశించి రేపు ముగింపుతో సంకల్ప సభ పేరుతో భారీ ఎత్తున ఒక సభకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా మీరు పాదయాత్ర చేయడానికి ప్రధానమైన ఎజెండా ఏంటి? మేము యాక్చువల్గా జూలై 23, 2023 మన తమిళనాడు సరిహద్దున తడ నుంచి ఐక్యత విజయ పదం అనే ఒక యాత్రను చేపట్టాము. అది 142 రోజులు సాగింది. 2,729 కిలోమీటర్లు ఆ యాత్రలో నడవడం, అలాగే 1,250 ప్రదేశాల్లో ప్రజల్ని కలుసుకోవడం లక్షలాదిగా, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో. ఆ విధంగా కొనసాగిన యాత్రలో పేదరికం అనేటువంటిది స్వయంగా చూడటం, అది కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఒక దుర్భరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి ప్రజలు అనేక మంది లక్షలాదిలుగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా 70% పైగా పేదరికంలో జీవిస్తున్నారు అని అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ రకమైన మార్పుల కోసం మనం ప్రయత్నం చేయాలనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టనందువలనే ఈ రకమైనటువంటి పేదరికం ఇంకా కొనసాగుతుంది. వివిధ దేశాల్లో చాలా అభివృద్ధిని మనం చూస్తున్నాం. నిన్న మొన్న దెబ్బతిన్న దేశాలకు కూడా ఈరోజు తిరిగి వారు అభివృద్ధి పదంలో నడిచే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇన్ని వనరులున్న ఈ దేశం ఇంత వెనకబడి ఉండటం అన్నదే ముఖ్యంగా ఎక్కడుంది లోపం అనేటువంటి విషయం. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 4 గంటలకి నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వద్ద ఒక అధిక జన మహాసంకల్ప సభని లక్షలాది మంది ప్రజలతోటి నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సభలో అనేకమైన విషయాలు, యాత్రలో వచ్చినటువంటి విషయాలతో పాటు రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక కార్యాచరణను కూడా తీసుకోబోతున్నాము. ప్రధానంగా మీరు చేసిన ఈ సుదీర్ఘ పాదయాత్రలో ఎటువంటి అంశాలు మీ దృష్టికి వచ్చినాయి? వాటి పరిష్కారానికి మీరు ఏ విధమైన కార్యాచరణ రూపొందించబోతున్నారు? ప్రధానమైనటువంటివి మనం చూస్తే పేదరికము ఎస్సీల్లో ఉంది, ఎస్టీలో ఉంది, ఓబీసీలో ఉంది, మైనారిటీలో ఉంది, ఓసీలో ఉంది. ఏ వర్గంతోనూ అనేటువంటిది కాకుండా, ఏ ప్రాంతం అనేది కాకుండా ప్రతి చోట ఉంది. కనీస అవసరాలు తీరనటువంటి వారు ఉన్నారు. నివసించడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు. ఒక్కొక్క ఇళ్లలో 2, 3, 4, 5 కాపురాలు చేస్తున్నటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి. అది ఒకటి చాలా ఎక్కువగా విరివిగా వచ్చినటువంటి అంశము. వాటితో పాటు పేదలు నివసించే ప్రాంతాలలో మౌలిక వసతులు లేవు. అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, కమ్యూనిటీ హాల్స్ లేవు, మంచినీరు కూడా లభ్యంగా లేదు. మేము రోజుకి కూలికి వెళ్తే 200 వస్తున్నాయి, అందులో 20 రూపాయలు నీటి క్యాన్ కొనుక్కోవడానికి వాడుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. అంటే సంపాదించేది కేవలం అంటే వాళ్ళ ఆహారం కోసం, కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడం కోసం జనరల్గా వెచ్చిస్తారు, వినియోగిస్తారు. అలాంటిది మంచినీరు కూడా కొనుక్కొని బ్రతకాలంటే ఎలా బ్రతకాలి మేము అనేటువంటి అంశాలు. ఈ విధంగా అంటే ప్రాథమిక అవసరాల దగ్గర నుంచి అభివృద్ధి వరకు కూడా ఏది నోచుకోవడం లేదు మేము పేదలు అనేది ప్రధానంగా కనిపించేటువంటి విషయం. సో వీటన్నిటి పరిష్కారం కోసం మీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. రేపు సభ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు? అధిక జనులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీల్లో పేదలందరినీ కూడా రేపు సభకు రావాలి అని పిలుపునివ్వటం జరిగింది. ఆ సభలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి, ఈ పేదరికం నుండి విముక్తి ఏ విధంగా సాధించాలి, అందుకు అధిక జనులుగా ఉన్న మనం అందరం సంఘటితంగా సమిష్టిగా ఏం చేయాలి అనేటువంటి ఒక కార్యాచరణ తీసుకుని ఆ స్థితి నుంచి విముక్తి పొందే విధంగా ముందుకు సాగడానికి పటిష్టమైనటువంటి కార్యాచరణతో రేపు ఒక నిర్ణయం తీసుకుంటాము. పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా దీనికి సంబంధించి? అంటే రాజకీయ పార్టీ పెడితే ఇటువంటి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి అనేది ప్రధానమైన భావన. అలాంటి సూచనలు కూడా వచ్చాయి మాకు. మనం ఏదైనా ఒక చట్టసభలో ఉండి పేదల తరపున మాట్లాడాలి, ఫైట్ చేయాలి, గొంతునివ్వాలి, ప్రశ్నించాలి అనేటువంటి అంశాలన్నీ వచ్చాయి. అది కూడా మేము చాలా సీరియస్గా కన్సిడరేషన్లోనే పెట్టుకున్నాము.
ప్రజల యొక్క సూచనల మేరకు, పేద ప్రజల యొక్క అభ్యర్థనల మేరకు ఆ రకమైనటువంటి స్థానం ఒకటి మనకు ఉంటే పేదల తరపున నిలబడి ఒక నాయకునిగా వారి యొక్క సమస్యల మీద పోరాడటానికి అవకాశం ఉంటుంది అనేది ఆ దిశలో కూడా మేము చాలా సమగ్రమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. సార్, మీ సభకి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా రాబోతా ఉన్నారా? ప్రధానంగా పార్టీల నుంచి అయితే మేము ఎవరికి ప్రత్యేకంగా చెప్పలేదు. ఇప్పటి వరకు అయితే ఏ రకమైన రాజకీయ కోణంలో జరగలేదు కాబట్టి ఆ కోణంలోనే ఈ సభ కూడా జరుగుతుంది. బట్ సభలో చేసేటువంటి నిర్ణయాలు ఆ పరిస్థితిని బట్టి ఉంటాయి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రధానంగా దాదాపుగా స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఇంకా అదే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం నడుంబించాలని ఏకైక ఉద్దేశంతో పాదయాత్ర చేసినట్లు కూడా ఆయన చెప్పారు. రేపు ఒక సభ నిర్వహిస్తున్న ఆ సభ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏజెండా ఏమిటి, విధి విధానాలు ఏంటి ఖరారు చేస్తామని చెప్పి కూడా విజయ్ కుమార్ చెప్తుంది. ఓటర్ స్టూడియో.